హార్ముజ్ జలసంధిలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నౌకలకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ శుక్రవారం విడుదల చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం గుండానే సాగుతుంది. అలాంటి కీలకమైన జలమార్గాన్ని ఇరాన్ దిగ్బంధించడంతో ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇది ప్రపంచాన్ని మునిపెన్నడూ లేని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. మార్చి మధ్యకాలం నుంచి ఈ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ సాధించింది. దాడుల భయంతో వాణిజ్య నౌకలు ఈ మార్గంలో ప్రయాణించడానికి జంకుతున్నాయి. కొన్ని నౌకలు మాత్రం తీరానికి సమీపంలో ఇరాన్ ఆమోదించిన మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ మార్గాన్ని వాడుకోవాలంటే ఇరాన్ కఠిన షరతులు విధిస్తోంది. నౌకలోని సరుకు, యజమానులు, సిబ్బంది పూర్తి వివరాలను ఇరాన్కు సమర్పించాల్సి ఉంటుంది. రవాణా చేస్తున్న చమురు లేదా చమురు ఉత్పత్తులపై బ్యారెల్కు $1 పన్ను చెల్లించాలి. అంటే ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ సుమారు $2 మిలియన్ పన్ను చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. హార్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ ను అడ్డుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. జలసంధిలో మందు పాత్రలు అమర్చే ఇరాన్కు చెందిన చిన్న పడవలను వెంటనే కాల్చివేయాలని అమెరికా సైన్యాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశించారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చింది.